సో గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ టుడే. ప్రభు ఈరోజు మీ దగ్గర ఆయన ఏమని మాట్లాడుతుండంటే, పరిశుద్ధాత్ముడు ఆయన చేయలేని కార్యము ఏది కూడా ఈ భూలోకంలో లేదు. అది ఉన్నప్పుడు మనకేమవుతుందంట, మనలో ఫ్రూట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటే ఆత్మ ఫలములు కలిగిన ఒక వ్యక్తిగా మనం అవుతాము. గిఫ్ట్స్ అంటే పరిశుద్ధాత్మ వరములతో ముందుకు కూడా మనం వెళ్ళగలుగుతాం. హల్లెలూయా. నేను ఎప్పుడు కూడా ఏమని తెలియజేస్తుంది తెలుసా, ఈ కాలంలో చర్చిలో అయ్యే ఒక పెద్ద గొడవ ఏం తెలుసా, పెద్ద గొడవ నేను ఓపెన్గా మీకు చెప్తున్నాను. కొన్ని చర్చెస్లో అయ్యే పెద్ద ప్రాబ్లం ఏం తెలుసా, కొందరు అంటారు మాకు ఫ్రూట్స్ ఉంటే చాలు. ఫ్రూట్స్ అంటే పరిశుద్ధాత్మ ఫలాలు ఉంటే మాకు చాలు, ఈ గిఫ్ట్ టాపికే మాకు తీయకుండా అంటారు. అంటే ఈ వరముల టాపికే మాకు వద్దని చెప్పేసి ఈ వ్యక్తి వాళ్ళని తిడతారు. ఈ గిఫ్ట్స్లో వాడబడే వ్యక్తులు వారి యొక్క ప్రాబ్లం ఏం తెలుసా అంటే, వరముల్లో వాడబడే వ్యక్తులు వారి యొక్క ప్రాబ్లం ఏం తెలుసా, వాళ్ళని తిడతారు. అంటే వీళ్ళు వాళ్ళని తిడతారు, వాళ్ళు వీళ్ళని తిడతారు. కానీ మనము ఏ కన్క్లూషన్కి మనం ఒక క్రిస్టియన్గా మనం రావాలి అంటే, ఒక క్రిస్టియన్కి రెండు కూడా ముఖ్యమే. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? ఫలములు కూడా ముఖ్యమే, వరములు కూడా ముఖ్యమే. హల్లెలూయా. ఇది ఎలా ఉందంటే, లెఫ్ట్ చెయ్యే ముఖ్యం అని చెప్పేసి మీరు అనుకున్నారు అనుకోండి, ఈ చెయ్యి ఎప్పుడైనా యాక్సిడెంట్ అయ్యి ఎక్కడన్నా ఇలా పడిపోయింది అనుకోండి, అప్పుడే ఈ చెయ్యి యొక్క విలువ తెలుస్తుంది. ఈ చెయ్యే ముఖ్యం అని చెప్పేసి పెద్దగా చెప్పి ఈ చెయ్యి ఎప్పుడు ఇరిగిపోయిందో అప్పుడు ఈ చెయ్యి యొక్క విలువ తెలుస్తుంది. ఒక క్రిస్టియన్గా మీరు ఉన్నప్పుడు నేను ఏం ఎంకరేజ్ చేస్తున్నానంటే, ఒకవేళ కొన్ని విషయాలు మనకు అర్థం అవ్వకపోతే మీరు ప్రభు దగ్గర మీరు ప్రార్థించి మీరు సైలెంట్గా అయిపోండి. హల్లెలూయా. ఒకవేళ ప్రభు మీకు ఏదైనా ఒపీనియన్ ప్రభు మీకు ఇస్తే, అంటే ఇది తప్పు, వీళ్ళు చేసేది తప్పు అని మీకు అనిపిస్తే మీరు బయట చెప్పటం మీకు అవసరం లేదు, కానీ అది ప్రభువు దగ్గర మీరు ఇచ్చేసి మీరు ప్రే చేస్తూ మీరు క్వైట్గా ఉండటము ఎంతో మేలు. ఎందుకు తెలుసా, ప్రభు అందుకే అంటున్నాడు, పరిశుద్ధాత్మని గురించి తప్పుగా మాట్లాడకండి. హల్లెలూయా. ఒకవేళ మనకు ఏదైనా అర్థం అవ్వకపోతే ప్రార్థిద్దాం, ప్రభు యొక్క హస్తంలో ఇచ్చేద్దాం. See, God is telling to you to honor the Holy Spirit. ప్రభు ఆయన ఏమంటున్నాడంటే, మీరు దాన్ని హానర్ చేయమని ఆయన అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కాలంలో మొత్తం అదే అయిపోయింది. ఇప్పుడు మనుషులుగా మనకేమేమి ఉంటాయి? బర్త్డే ఉంటుంది కదా, ఉందా? బర్త్డే ఉంటుంది, మ్యారేజ్ డే ఉంటుంది, చిల్డ్రన్స్ డే ఉంటుంది, ఏముంటుంది, ఫాదర్స్ డే ఉంటుంది, మదర్స్ డే ఉంటుంది, ఇంకా ఏమేమి డేలు ఉన్నాయో మనకు గుర్తులేవు, కానీ అన్ని లెక్క పెడితే పెద్ద లిస్టు మనం పెట్టచ్చు. ప్రభుకు మాత్రం ఒక్క డే ఉంది. ఏం డే తెలుసా? జడ్జిమెంట్ డే అని పెట్టుకున్నాడు, తీర్పు దినం అని పెట్టుకున్నాడు. ప్రభు దగ్గర ఆ ఒక్క దినం నీకెందుకు, అది కూడా మేమే చూసుకుంటామని లాగుతున్నాం మనం పైనుంచి కిందకి. ఈ బర్త్డే అంతా మనం పెట్టింది, ఈ క్రిస్మస్ అంతా మనుషులు పెట్టింది. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది? ఈ క్రిస్మస్ అంతా మనుషులు క్రియేట్ చేసిందండి. అంటే ప్రభు జన్మించలేదని నేను చెప్పట్లేదు, కానీ ఇవంతా సృష్టించింది మనుషులు కదా. ప్రభుకు ఉండేది ఒకటి జడ్జిమెంట్. వీళ్ళందరూ పైకి రని చూసుకుందాం అని ఉన్నాడు. అది కూడా నీకెందుకు ప్రభు ఆ జడ్జిమెంట్ అంతా, మేము చూసుకుంటాం కింద, ఇక్కడ మనుషులు మేము ఉన్నాం కదా, వీడి పని నేను చూసుకుంటా, వీడి పని నేను చూసుకుంటా, వీడి పని నేను చూసుకుంటా. అసలు మనుషులుగా మనం అది కూడా వదిలిపెట్టట్లేదు ప్రభు దగ్గర. నీకెందుకు ప్రభు ఆ జడ్జిమెంటే, మేము చూసుకుంటాం కదా అని చెప్పేసి ఇక్కడనే కథం చేసి పడేస్తున్నారు మనుషులు. నేనేమంటున్నానంటే, సి ద హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ స్పిరిట్ అ హ్యూమన్ కుడ్ ఎవర్ క్యారీ. ఒక పరిశుద్ధాత్ముడు చాలా బలము కలిగిన ఒక ఆత్మగా ఆయన ఉన్నాడండి. ఆయన గురించి చెడుగా చెప్పటము కానీ, మనకు అర్థం అవ్వకపోతే వ్యతిరేకంగా దాని గురించి మాట్లాడటము కానీ ప్రభుకు అస్సలు అది నచ్చదు. హల్లెలూయా. ఒకవేళ మీరే ఒక నిమిషం మీరు ఆలోచించండి, నా దగ్గర నుంచి మీకు 5 లక్షలు కావాలనుకుందాం, నా దగ్గర లేదులేండి మీరు అడిగిన ఇవ్వటానికి. 5 లక్షలు నా దగ్గర నుంచి మీకు కావాలని మీరు అనుకుంటున్నారు.
ఓకేనా? ఒక నిమిషం. మీరు నా గురించి భయంకరంగా తిడుతున్నారు, అంటే మైకులు పెట్టుకొని పెద్ద పెద్దగా తిడుతున్నారు నా గురించి. రేపు మీరు నా దగ్గర వచ్చి ఏదో ఒక సహాయానికి మీరు నా దగ్గర వచ్చి, అన్న ఒక 5 లక్షలు ఉంటే ఇవ్వవా అని మీరు అడిగితే నేను మీ దగ్గర ఇస్తానా? అదే మనం పరిశుద్ధాత్ముడికి మనం చేస్తున్నాం. మనం ఎప్పుడు పరిశుద్ధాత్ముని గురించి మనం చెడుగా మాట్లాడి మనం ఆయన దగ్గర వెళ్ళి హెల్ప్ అని మనం అడిగితే, అంటే ఆయన హెల్ప్ చేయడానికి నేను చెప్పట్లేదు, కానీ నేనేమంటున్నానంటే అక్కడ ప్రభు కూడా ఒక మనిషి ఆయన ఆలోచిస్తాడు. ఈవెన్ గాడ్ ఇస్ టెల్లింగ్ టు యూ, పరిశుద్ధాత్ముని గురించి మీరు అస్సలు ఏమీ కూడా చెడుగా మీరు మాట్లాడకండి. దానిలో నాకు కొన్ని దైవజనులు నాకు చాలా ఇష్టం అండి, మన ఆంధ్ర తెలంగాణలో. ఎందుకు తెలుసా? అసలు వేరే దైవజనుల గురించి టాపిక్ ఎత్తారు. మనం ఏ రోజు కూడా చెడుగా ఇంకో వ్యక్తిని గురించి కానీ తాకి మాట్లాడటం కానీ వాళ్ళు చేయరు. వాళ్ళ పని మాత్రం వారు చేసుకుంటారు. ఎస్, మనం కూడా అలా మనం మారాలి మన జీవితంలో. హల్లెలూయా. ఈరోజు నేను మీకు భూలోకంలోనే చాలా బలమైన ఆత్మ గురించి నేను మీకు తెలియజేస్తాను. ఈ ఆత్మ ప్రభు మీకు బహుమానంగా ఆయన ఇచ్చేసాడని నేను తెలియజేస్తున్నాను. కానీ అది మీ జీవితంలో యాక్టివేట్ అవ్వాలంటే ఏం చేయాలి తెలుసా? ఈ ఆత్మను మీరు నమ్మాలి. హల్లెలూయా. దెర్ ఈస్ ఎ స్పిరిట్ దట్ ఈస్ బియాండ్ ఆర్ రీచ్, బట్ ఇట్ ఈస్ ఫ్రీ ఫర్ అస్. అంటే మన శక్తికి మించిన ఆత్మ అది, కానీ అది ప్రభు మన కొరకు ఫ్రీగా ఆయన ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆత్మ మీలో ఉన్నప్పుడు మీరు గొప్ప గొప్ప కార్యాలు మీ జీవితంలో మీరు చేయగలరు. హల్లెలూయా. అదే ప్రభు ఈరోజు మనతో ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? గాడ్ వాంట్స్ యూ టు ఫిల్ యూ విత్ హిస్ స్పిరిట్. ప్రభు ఈరోజు ఆయన యొక్క ఆత్మతో మిమ్మల్ని నింపాలని ఆయన ఆశపడుతున్నాడు. 1 కొరింథీయులు 2వ అధ్యాయము 12వ వచనము. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను గాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. ఏ ఆత్మను పొంది ఉన్నాము? వాట్ వీ హ్యావ్ రిసీవ్డ్ ఇస్ నాట్ ద స్పిరిట్ ఆఫ్ ద వరల్డ్, బట్ ద స్పిరిట్ who is from God, so that we may understand what God has freely given to us అని చెప్పేసి రాయబడి ఉంది. ఇక్కడ ప్రభు మన దగ్గర ఆయన ఏమని ఆయన తెలియజేస్తున్నాడంటే, ఈ ఆత్మ మనిషి దగ్గర నుంచి వచ్చింది కాదు. ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందంట? దేవుని యొద్ద నుంచి వచ్చిందంట. హల్లెలూయా. ఇది దేవుని దగ్గర నుంచి మనకు వచ్చిందంట. హల్లెలూయా. ప్రభు ఈరోజు మన దగ్గర ఆయన ఏమని ఆయన తెలియజేస్తున్నాడంటే, ఈరోజు మీరు పొందుకునే ఆత్మ ఇంకో మనిషి మీకు ఇచ్చింది కాదు. ఎవరిచ్చారు? ప్రభు మీకు ఇచ్చాడు. హల్లెలూయా. ప్రభు మీకు ఇచ్చాడు. అందుకే మీరు ప్రభు దగ్గర మీరు ఏం అడగాలని మీరు ప్రార్థించాలంటే, ప్రభువా మీ దగ్గర నుంచి వచ్చిన ఈ ఆత్మతో నేను నింపబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఫ్రూట్స్గా మీకు వీక్గా మీరు ఉన్నట్లయితే ఫ్రూట్స్ ఆఫ్ ద స్పిరిట్ మీరు ప్రభు దగ్గర మీరు అడగాలి. ఒకవేళ గిఫ్ట్స్ మీకు అవసరంగా ఉన్నట్లయితే గిఫ్ట్స్ కూడా మీరు అడగాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఒక వీడియో యూట్యూబ్లో నేను చూస్తున్నాను అన్నమాట. ఆ వ్యక్తి పాస్టర్ కాదు, ఏం కాదు, బిజినెస్ చేస్తున్నాను అనుకుంటా ఆ మనిషి. కానీ ఆయన ఏం చేశాడంటే, ఎవరో ఒకరు చాలా నడవలేని పరిస్థితుల్లో ఆ వ్యక్తి చూశాడు అనమాట. ఆయన పాస్టర్ కూడా కాదు, కానీ ఆయన వెళ్ళి ఆయన ఏం చేశాడంటే, ఆ వ్యక్తి మీద చేతులుంచి ఆయన ఏమన్నాడంటే, ప్రభువా ఇప్పుడే ఈ వ్యక్తిని స్వస్థపరచు ప్రభువా అని ఇలా ప్రార్థించాడు. వెంటనే ఆ వ్యక్తి ఇలా లేచి ఆయన నడవటం ఆయన ప్రారంభించాడు. అంటే ఆయనలో ఉన్న ప్రేమను ప్రభు చూశాడు. అంటే ఆయన యొక్క మనసును ప్రభు చూశాడు. అయ్యో ఆయన నడవలేని పరిస్థితిలో ఉన్నాడు కదా, బాధపడుతున్నాడు కదా అని తెలిసినప్పుడు ఆయన వెళ్ళాడు, ఆయన ప్రార్థించాడు, ఆయన స్వస్థతను పొందుకున్నాడు. కానీ అదే వ్యక్తి అన్నా నడవలేదా అన్నా అంటే అలా వెళ్ళి బాగుంటానన్నా అని చెప్పి ఆయన వెళ్ళలేదు. కానీ ఆయన ఏం చేశాడంటే ప్రార్థించాలి, ఆయనకు స్వస్థత దొరికితే బాగుంటుందని వెళ్ళి ప్రార్థించాడు. హల్లెలూయా. అంటే ఈరోజు ప్రభు మన దగ్గర ఏమని మాట్లాడుతున్నాడు అంటే, యు క్యారీ ఎ స్పిరిట్ దట్ గాడ్ హ్యాస్ సెంట్ ఫర్ అస్. హల్లెలూయా. ప్రభు మన కొరకు ఆయన పంపిన ఆ ఆత్మ అది. కనుక మనం ఈరోజు ప్రభు దగ్గర మనం ఏం చెప్పాలని అంటే, ప్రభువా నాలో కూడా అదే ఆత్మను పెట్టు ప్రభువా, నన్ను కూడా అలాంటి ఆత్మతో నన్ను దీవించి ప్రభువా అని చెప్పేసి మనం అడిగినట్లయితే
ప్రభు తప్పకుండా మన జీవితంలో కూడా ఆయన చేయటం ఆయన ప్రారంభిస్తాడు. ఒకసారి మా డాడీ ఉన్న మమ్మీ ఇద్దరు కూడా ఒక పబ్లిక్ మీటింగ్ వారు వెళ్ళారనమాట. వెళ్ళిన వెంటనే యూజువల్గా కార్ నుంచి కింద దిగుతారు కదా, ఆ గ్రౌండ్కి వెళ్ళిన వెంటనే కార్లో నుంచి కింద దిగారంట. దిగిన వెంటనే ఏది ఇంత పెద్ద కవర్, చాలా పెద్ద కవర్, ఇంత పెద్ద కవర్ వారు తీసుకొచ్చి మా డాడీ చేతిలో వచ్చి ఇలా పెట్టేశారంట. మా డాడీ అనుకున్నారంట, అబ్బా పబ్లిక్ మీటింగ్కి వచ్చే దిగాం, ఎవరో ఒకరు బ్యాగ్ మొత్తం డబ్బు ఇచ్చేశారు మనకు, ఇక ఖర్చు మొత్తం అయిపోయింది. అంటే వేరెవరో కండక్ట్ చేసిన మీటింగ్ కానీ ఇంత పెద్ద బ్యాగ్ ఏది మొత్తం డబ్బు ఇచ్చేసారేమో అని చెప్పేసి వెంటనే హ్యాపీగా ఇలా పాకెట్లు ఇలా పెట్టేసి ఇలా ప్రీచ్ చేయడానికి వెళ్ళిపోయినాడు. మంచిగా వాక్యం చెప్పాడంట, గొప్ప అద్భుతాలు సూచక కార్యాలు ప్రభు చేశాడు. ప్రవచన రీతిగా ప్రభు ఎంతో మందిని పిలిచాడు. మరి గొప్ప గొప్ప అద్భుతాలు అయ్యాయి, అద్భుతంగా అయింది. మీటింగ్ అంతా అయిపోయింది, తిరిగి కార్లో ఎక్కేసారు, రూమ్కి వెళ్ళిపోయారు. రూమ్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ సంతోషం ఏమొస్తుంది, అబ్బా పెద్ద కవర్ వచ్చింది, ఏం చేద్దాం ఈరోజు తీసి చూద్దామని ఇలా తీశారు. ఇలా తీస్తే మంత్రం చేసేవారు ఈ బొమ్మలకు ఒకటి పెడతారు కదా, ఆ బొమ్మలు మొత్తం ఈ సూదిలంతా ఇలా పెట్టి ఘోరంగా పెట్టి ఏదో ఒకటి పెట్టి ఉందంట. వెంటనే మా అమ్మ చూసిందంట, ఏంటి మీరు బొమ్మతో ఆడుకుంటున్నారంటే, కవర్లో ఈ కవర్ చూడే ఎవరో మంత్రం చేసి మన చేతిలో పెట్టాడు. వెంటనే మా అమ్మ కింద లేసేసి ఇలా తొక్కేసిందంట. అంటే అప్పుడు మా డాడీ ఒకటి చెప్పారు, నాకు చాలా నచ్చింది. లోకంలో ఏ మనిషి ఏం చేసినా నేను పరిశుద్ధాత్మతో నింపబడిన మనిషిని నేను. హల్లెలూయా. లోకంలో ఏ మనిషి ఏం చేసినా పరిశుద్ధాత్మతో నింపబడిన మనిషిని నేను. ఏ ఆత్మ నన్ను ముట్టదో, ఏ శక్తి నన్ను ముట్టదో, ఏ లోకంలో ఉన్న ఏ క్రియలు కూడా నా పక్క కూడా రావన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే శక్తి కలిగి మనము కూడా ఉండాలి మన జీవితం. కొందరు ఏం చేస్తారు తెలుసు, అన్నా చేతబడి అన్నా అని ఊరికి వస్తారు, లేకుంటే అన్నా మంత్రం చేసేసారన్నా అని వస్తారు, లేకుంటే అన్నా మమ్మల్ని కింద పడేయటానికి ఇవేవి చేసేసారన్నా అని అంటారు. కానీ ఈరోజు మీరు పరిశుద్ధాత్మతో నింపబడిన ఒక మనిషిగా మీరు ఉంటే మీరు దేనికి కూడా మీరు భయపడటం అవసరం లేదు మీ జీవితంలో. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రభు ఈరోజు మీ దగ్గర కూడా ఆయన అదే మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా, పరిశుద్ధాత్మతో నింపబడు, ఆయన యొక్క ఆత్మతో నింపబడు, నీ జీవితం మారుతుందని ప్రభు ఈరోజు మీతో ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మా డాడీ వెంటనే ఆ ఫోటో తీసి నాకు పంపాడు, ఆ బొమ్మది. నేను కూడా చూసి నవ్వాను. పాకెట్లో తీసుకొని వెళ్ళిపోయిందంట స్టేజ్కి, ఏముందని కూడా చూసుకోలేదు. ఓకే ఫైన్. అయినా మన ప్రభు మనల్ని కాపాడే ప్రభు. హల్లెలూయా. మనల్ని రక్షించే ప్రభు. హల్లెలూయా. సో ఈరోజు మనం ప్రభు దగ్గర మనం అడగాలి, ప్రభువా మీ దగ్గర నుంచి వచ్చిన ఆ ఆత్మతో నన్ను నింపు ప్రభువా అని మనం అడిగినట్లయితే ప్రభు తప్పకుండా గొప్ప కార్యాలు మన జీవితంలో ఆయన చేస్తాడు. హల్లెలూయా. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.